తెలంగాణ పోలీసులకు సైబర్ హ్యాకర్స్ సవాల్ విసిరారు. ఏకంగా హైదరాబాద్లోని సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల వెబ్సైట్లనే హ్యాక్ చేశారు. దీంతో గత 10 రోజులుగా ఆయా వెబ్సైట్లు సరిగా పనిచేయడం లేదు. పైగా వెబ్సైట్ నుంచి బెట్టింగ్ వెబ్సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయి. వెబ్సైట్ల భద్రత ప్రశ్నార్థకం కావడంతో ఇప్పుడు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఆయా వెబ్సైట్లను చక్కదిద్దే పనులు పడ్డారు పోలీసులు. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల అంతు చూస్తున్నారు పోలీసులు. స్మార్ట్ గా దోచేస్తూ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సైబరాసులను కలుగులో ఉన్నా సరే వేటాడి వెంటాడి పట్టుకుంటున్నారు. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు సైబర్ హ్యాకర్స్ రెచ్చిపోతున్నారు. హ్యాకింగ్ తో తెలంగాణ పోలీసులకు షాక్ ఇచ్చారు. ఏకంగా తెలంగాణ పోలీసు వెబ్సైట్ల మీదే దృష్టి సారించారు. గత 10 రోజుల నుంచి తెలంగాణ పోలీసులకు చెందిన వెబ్సైట్లు కనీసం ఓపెన్ కూడా కావడం లేదు. వెబ్సైట్లతో పాటు సీసీటీఎన్ కు సంబంధించిన సైట్లు సైతం పనిచేయడం లేదని సమాచారం. ఇదంతా ఒక బెట్టింగ్ సైట్ ముఠా పనిగా అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నగరంలోని పోలీస్ కమిషనరేట్ల వెబ్సైట్లను వారు హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది. దీని ఫలితంగా గత 10 రోజులుగా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల వెబ్సైట్లు సరిగ్గా పనిచేయడం లేదు. ఈ కమిషనరేట్ల వెబ్సైట్లను తెరవడానికి ప్రయత్నించినప్పుడు అవి ఆటోమేటిక్ గా బెట్టింగ్ యాప్ వెబ్సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నాయి. దీంతో ఆయా వెబ్సైట్లను వినియోగించే ప్రజలు, పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్లన్నీ బెట్టింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్న తరుణంలో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే ఐటీ విభాగం ఈ 2 సైట్లను డౌన్ చేసి సర్వర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ల నిర్వహణ బాధ్యతలు చూసే ఐటీ నిపుణులు అలర్ట్ అయ్యారు. మరోవైపు వెబ్సైట్ల హ్యాకింగ్ కు కారణమైన ముఠాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఐటీ నిపుణులతో సమన్వయం చేస్తూ సర్వర్ల భద్రతను బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సైబర్ దాడులు వరుసగా జరుగుతుండటంతో ప్రభుత్వ విభాగాల్లో సైబర్ భద్రతపై కొత్త చర్చ మొదలయ్యింది. అధికార వర్గాలు మాత్రం త్వరలోనే వెబ్సైట్లను పునరుద్ధరిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు చేసిన ఈ పని వెబ్సైట్ల భద్రత విషయంలో ఆందోళన కలిగించినప్పటికీ సమస్యను గుర్తించిన ఐటీ విభాగం వెంటనే స్పందించింది. ప్రస్తుతం హ్యాకింగ్ కు గురైన ఆయా సర్వర్లను పూర్తిగా డౌన్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఇకపై బెట్టింగ్ సైట్లకు దారి మళ్లింపునకు గురికాకుండా నివారించినట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా అధికారులు వెబ్సైట్లను పునరుద్ధరించి భద్రతా లోపాలను సరిచేసే పనిని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ల హ్యాకింగ్ కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది. మొత్తంగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల వెబ్సైట్లే హ్యాక్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.